Whisper Stories, story number 3. Temple Exorcism. ఇది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ జరిగింది. ఇండియాలో ఒక ఫేమస్ టెంపుల్కి నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. దట్ టెంపుల్ వాజ్ నోన్ ఫర్ పర్ఫార్మింగ్ ఎగ్జార్సిజమ్స్. ఆ టెంపుల్లో దెయ్యాలు వదిలిస్తారని మాకు తెలియకుండానే వెళ్ళాము. బస్లో ఉన్నంతసేపు జాలీగా జోక్స్ వేసుకుంటూ వెళ్ళాము. బట్ టెంపుల్ ప్రిమైస్లో దిగిన వెంటనే ఏదో తెలియని ఎనర్జీని ఫీల్ అయ్యాము. అందరం లోపలికి వెళ్ళి దర్శనం కోసం లైన్లో నిల్చున్నాము. అక్కడ మాకు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంతమంది కలిశారు. అండ్ దే స్టార్టెడ్ సేయింగ్ స్టోరీస్ అబౌట్ హౌ పవర్ఫుల్ ద టెంపుల్ ఇస్ ఫర్ ఎగ్జార్సిజం. నాట్ ఎగ్జాజరేటింగ్, బట్ వాళ్ళు మాకు స్టోరీ చెప్తుంటే గూస్ బంప్స్తో బాడీ షివర్ అయింది. స్టోరీ అలా ఎండ్ అయిందో లేదో టెంపుల్కి వెస్ట్ సైడ్ నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. వెరీ వియర్డ్ అండ్ స్కేరీ సౌండ్స్. అలానే భయంతో దర్శనానికి వెళ్ళాం. అంత నెగటివ్ ఎనర్జీ ఉన్న ప్రిమైసెస్ నుంచి అలా దేవుణ్ణి చూడగానే ఒక్కసారిగా పీస్ అండ్ కామ్నెస్ వచ్చింది. దర్శనం అయిపోయాక నేను అలా టెంపుల్ ముందు ఒక 2 to 3 సెల్ఫీస్ తీసుకున్నాను. సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ ఒక లేడీ నా సెల్ఫీ ఫ్రేమ్లోకి వచ్చింది. ఒక్క సెకండ్ భయపడి ఫోన్ తీసేసి చూశాను. బాబు, ప్రసాదం తీసుకో అని నా చేతుల్లో ఒక కొబ్బరి ముక్క పెట్టి వెళ్ళిపోయింది. నేను ఆ ప్రసాదం తిని ట్రిప్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసాను. కానీ నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా నలతగా అనిపించడం మొదలైంది. ఏం తిన్నా అరిగేది కాదు. వొమిటింగ్ అయిపోయేది. ఫీవరిష్గా అనిపించేది. ఎంతమంది డాక్టర్లకి చూపించినా నో యూస్. అన్ని టెస్టులు చేశాము, కానీ దేంట్లో ఏమీ తెలియలేదు. అప్పుడు మా అమ్మ నన్ను ఒక పూజారి గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన నన్ను చూసి ఏం జరిగిందో తెలుసుకుని, నేను ఆ ముసలావిడ ఇచ్చిన కొబ్బరి ముక్క తినడం వల్లే అలా జరిగింది అని చెప్పారు. నాతో ఏవో పూజలు చేసి ఆ కొబ్బరి ముక్కని వామిట్ చేయించేశారు. తర్వాత నేను కనుక్కుంటే తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ ముసలావిడికి దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యాల్ని వదిలించిన పూజ మధ్యలో నుంచి తను లేచి వచ్చిందంట. ఆ ప్రాసెస్లో భాగంగా తనకిచ్చిన కొబ్బరి ముక్కని తను నాకిచ్చింది. ఆ రోజు నుంచి బయట వాళ్ళు ఎవరైనా ఏమన్నా ఇస్తే తినడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాను. ఆ సంఘటన మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు మీరు చెప్పండి, తెలియని వాళ్ళు ఎవరైనా మీకేమైనా ఇస్తే మీరు తింటారా?